ఇవి ఇలా ఇచ్చినా కూడా మనకి వెంటిలేషన్ పరంగా బాగుంది, వాస్తుకి సరిపోయింది అండ్ మోడర్న్గా కూడా ఉంది ఇది లుక్ అనేది. అండ్ మనం ఈ పక్కన చూసుకున్నట్లయితే చూడండి, ఫ్రంట్ ఫేసింగ్ అంతా కూడా టైల్స్ ఇచ్చేసారు చూడండి, బాగుంది. అండ్ టైల్స్ ఇవ్వడంతో పాటు ఈ డిజైన్ కూడా చేయించారు, లైట్స్తో చూసారో ఫ్లవర్ డిజైన్ అనేది, ఇది డిఫరెంట్గా ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు మంచి ఇంటీరియర్తో ఉన్న ఒక హౌస్ అయితే చూపించిపోతున్నాను. ఇంటీరియర్ ఒక్కటే బాగుందని అయితే కాదు, మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ అండ్ మనకి రూమ్ స్పేషియస్గా ఉండడం కానీ ఇలా చాలా బాగుంది హౌస్ మొత్తం అంతా కూడా. అండ్ లొకేషన్లో చూసుకున్నట్లయితే కనుక చాలా హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఎక్కడుంది, ప్రైస్ ఎంత చెప్తున్నారు అండ్ ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు, ఇలా అన్నీ కూడా క్లియర్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. డెఫినెట్గా వీడియో మీకు నచ్చుతుంది, పూర్తిగా చూడండి. ఈ హౌస్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. టోటల్గా మొత్తం ఇదంతా కూడా 216 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. అంటే 4.5 సెంట్లు ఉంటుంది. అంకణాల పరంగా చూసుకున్నట్లయితే 27 అంకణంస్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కార్ పార్కింగ్ ఏరియా అనేది లుక్ వైజ్గా చాలా బాగుంది. అండ్ అట్లాగే లుక్ ఒకటే కాదు, ఇంకొకటి ఏంటంటే ఎల్ షేప్లో ఇచ్చారు పార్కింగ్ ఏరియా అనేది. సో సింపుల్గా మనం ఒక 2 కార్స్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ ఈశాన్య మూలను చూసుకున్నట్లయితే కనుక మనకి బోర్ అయితే ఇచ్చేసారు. అండ్ అట్లాగే ఒక 3 ట్యాప్ పాయింట్స్ కూడా ఇచ్చేసారు ఇక్కడ. వాటర్ కూడా బాగుంటుంది. అండ్ మనం ఈ పక్కన చూసుకున్నట్లయితే చూడండి, ఫ్రంట్ ఫేసింగ్ అంతా కూడా టైల్స్ ఇచ్చేసారు చూడండి, బాగుంది. అండ్ టైల్స్ ఇవ్వడంతో పాటు ఈ డిజైన్ కూడా చేయించారు, లైట్స్తో చూసారో ఫ్లవర్ డిజైన్ అనేది, ఇది డిఫరెంట్గా ఉంది ఇక్కడ. అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది, ఈ డోర్ మొత్తం అంతా. అండ్ ఉత్తరం పక్కన కూడా ప్లేస్ వదిలేరు, వెస్ట్ సైడ్ సౌత్ సైడ్ కూడా ప్లేసెస్ అయితే ఉంటాయి. సో స్టెప్స్ ఇదిగోండి, దీని పక్కనే పార్కింగ్ స్పేస్ ఇది. ఆ పక్కన మొక్కలు కూడా పెంచేశారు. అండ్ మిడిల్ ల్యాండింగ్ కింద చూసుకున్నట్లయితే మనం ఏదన్నా చెప్పులు అట్లాంటివి పెట్టుకుంటాం అని చెప్పేసి మాదిరిగా చేంజ్ చేశారు డోర్స్ తోటి. అంతా కూడా స్టోరేజ్ స్పేసే, చెప్పులు పెట్టుకోవడం కూడా బాగుంటుంది. అండ్ ఇందులో మనకి ఇండియన్ స్టైల్ కమోడ్ తీసుకున్నారు, ఇది బాత్రూమ్ ఇది. వాషింగ్ మిషన్ కూడా మనం ఇందులోనే పెట్టుకోవచ్చు. ట్యాప్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసారు. సో 2 విధాలకు కూడా వాడుకోవచ్చు మనం దీన్ని. ఒకసారి హౌస్ కొలతలు కూడా చెప్తున్నాను చూసుకోండి. టోటల్ ల్యాండ్ కొలతలు ఇవి. 29 అడుగులు వెడల్పు ఉంటుంది, 67 అడుగులు పొడవైతే ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది. అండ్ ప్రొఫైల్ లైటింగ్ కూడా పెట్టుకోవచ్చు. స్టెప్స్ కింద మీరు చూసే ఉంటారు, లైటింగ్ వస్తూ ఉంటుంది కదా, దాని ప్రొవిజన్ కూడా ఇచ్చేసారు. సో రెగ్యులర్గా మనం చూసేది వచ్చేసరికి మెష్ డోర్ చూస్తూ ఉంటాము, నార్మల్గా దోమలు అలాంటివి రాకుండా ఉండడం కోసం. వీళ్ళు అలా కాదు, గ్లాస్ డోర్ అయితే ఇచ్చారు చూడండి ఇక్కడ. అండ్ లాకింగ్ సిస్టమ్ కూడా బాగుంది. అండ్ లోపల మనకి మెయిన్ డోర్ ఇది. ఆ డిజైన్ ప్యాటర్న్ కానీ ఫినిషింగ్ వర్క్ కానీ ఎక్సలెంట్గా అయితే ఉంది ఇది. పదండి ఒకసారి లోపలికి అయితే వెళ్దాము. ఎక్కడుంది ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి. ఈ హౌస్ వచ్చేసరికి నెల్లూరులో ఉండడం జరిగింది, కాకుపల్లిలో అయితే ఉంటుంది. బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ వీటన్నిటికి కూడా మహా అయితే ఒక పావు గంటలో వెళ్ళిపోవచ్చు. నెల్లూరు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ వీటన్నిటికి కూడా. సో గడప కూడా మనకి ఎల్లో కలర్ పెయింట్ తీసేసారు చూడండి. అండ్ ఫ్లోరింగ్ టైల్స్ మొత్తం అంతా కూడా ఇటాలియన్ టైల్సే వాడారు వీళ్ళు. సో రెగ్యులర్ టైప్ హౌసెస్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్రంట్ మనకి ఈ పక్కన చూసారో ఫ్రేమింగ్స్ కనబడుతుంది చూస్తున్నారు కదా, అక్కడ టీవీ యూనిట్ అయితే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు కొంచెం డిఫరెంట్గా సౌత్ సైడ్ తీసుకున్నారు చూడండి. అండ్ హాల్ కూడా మంచి స్పేషియస్గా ఉంది ఇక్కడ. అండ్ సీలింగ్ కూడా జిప్సమ్ ఇచ్చారు. సెంటర్లో మొత్తం బార్డరింగ్ వర్క్ అంతా కూడా చూస్తున్నారు కదా, సెంటర్ డిజైన్ అంతా కూడా పీవీసీ అది. అండ్ ఫ్రేమింగ్స్ తీసుకున్నారు, 3 ఫ్రేమింగ్స్ ఇచ్చారు అక్కడ. అండ్ నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే 2 విండోస్ తీసుకున్నారు. గ్రిల్స్ అనేవి ఎస్ఎస్ రావడం జరిగింది. అండ్ రెగ్యులర్గా మనం బ్లాక్ చూస్తూ ఉంటాము, ఫ్రేమింగ్స్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ వైట్లో తీసుకున్నారు. అది కూడా క్వాడ్ యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ. ఇది పూజా రూమ్ ఇది. పక్కన కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చేసారు. సో హాల్ సైజ్ కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి. 15.3 వెడల్పు ఉంటుంది, 15.5 అడుగులు వెడల్పు ఉంటుంది, 23.3 పొడవైతే ఉంటుంది. ఐడల్స్ కూడా పెట్టుకోవచ్చు ఈ సైడ్ ఇక్కడ. అండ్ కింద డ్రాస్ కూడా ఇచ్చేసారు. అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్యానలింగ్ వర్క్ చేయించారు చూడండి. ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఇక్కడ చూసుకోండి, పీవీసీ ప్యానల్స్ ఇవి. అండ్ రైట్ సైడ్ కూడా ప్లాట్ఫామ్స్ ఇచ్చేసారు. ఫుల్గా ఐడల్స్ పెడితే మంచి లుక్గా కనబడుతుంటుంది ఇది. సో సైడ్ మనకు ఒక లాంగర్ యూనిట్ కూడా ఇచ్చేసారు. ఇది గ్లాస్ డోర్తో వచ్చింది ఇక్కడ చూసుకోండి. ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి అది కూడా.
అండ్ పక్కనే పూజా రూము. డోర్ కూడా బాగుంది, గ్లాస్ డోర్ ఇచ్చారు చూడండి పూజా రూమ్ డోర్ అనేది. డిజైన్ కూడా బాగుంది, వెంకటేశ్వర స్వామి డిజైన్ అనేది. అండ్ కిచెన్లో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక ఒక 4 హ్యాంగింగ్ లైట్స్ తీసుకున్నారు ఇక్కడ. ప్లాట్ఫామ్ కూడా క్వాజ్ ఫ్రెండ్స్ ఇది. రెగ్యులర్గా గ్రాండ్ చూస్తుంటాం కదా, దానికన్నా బెటర్గా ఉంటుంది లుక్ వైజ్గా కూడా. అండ్ గ్లోసెరా కంపెనీది వాష్ బేసిన్ తీసుకున్నారు. అండ్ జాగ్వార్ కంపెనీ ట్యాప్ ఇది. అన్నీ కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు. సో మంచి క్వాలిటీగా ఉంది, వర్క్ కూడా నీట్గా ఉంది ఇది. టైల్సే ఇక్కడ మనకి యూజ్ చేసిన లోపల మొత్తం అన్నీ కూడా టైల్సే అవి. జనరల్గా మనం చూస్తే ఒక 2 feet హైట్ వరకు మనం చూస్తూ ఉంటాము డాడోయింగ్ అనేది. ఇక్కడ అలా కాదు, టోటల్ కంప్లీట్ ఇచ్చేసారు వీళ్ళు. అండ్ కలర్ సెలెక్షన్ కూడా బాగా చేశారు. లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు చూడండి. లైట్ పింక్ అండ్ వైట్ కలర్ థీమ్లో తీసుకున్నారు. అండ్ ఫ్యాన్ కూడా ఇస్తున్నారు ఇక్కడ. అండ్ ఫ్యాబర్ కంపెనీకి సంబంధించిన చిమ్నీ కూడా ఇచ్చారు ఇదిగోండి. సో సైజ్ చెప్పలేదు కదా, కిచెన్ సైజ్ అనేది 11.5 x 11.5 సైజులు అయితే ఉంటుంది. స్క్వేర్ షేప్లో ఉంటుంది ఇది. ఒకసారి ట్యాండమ్ బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు, చూసుకోండి. యాక్రిలిక్ ఫినిషింగ్ ఇది ఇక్కడ మీరు చూస్తుంది. గ్లాసీ అయితే కాదు, కంప్లీట్ యాక్రిలిక్ ఫినిషింగ్ ఇక్కడ. అంతా కూడా సాఫ్ట్ క్లోజర్సే. టోటల్గా మొత్తం 216 గజాలు, 4.5 సెంట్లు అయితే వస్తుంది. అంకణాల పరంగా చూసుకున్నట్లయితే 27 అంకణాలు అయితే ఉంటుంది. సో రోజ్ గోల్డ్ ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి, నార్మల్ డోర్సే. గోలా టైప్ తీసుకున్నారు. సో స్టోరేజ్ అయితే మాత్రం బాగా ఇచ్చారు. రూమ్స్ అయితే మాత్రం మంచి స్పేషియస్గా అయితే వచ్చాయి ఇందులోని. పదండి ఒకసారి అవి కూడా చూద్దాము. సో ఇంటీరియర్ కూడా చాలా నీట్గా చేయించారు. ఫినిషింగ్ వర్క్ కానీ అండ్ అట్లాగే కలర్ సెలెక్షన్ కానీ ఇదంతా కూడా బాగా చేశారు వీళ్ళు. సో సింపుల్గా ఒక 3 డిజైన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ వీళ్ళు, చూసుకోండి. సో అన్నీ కూడా ఆర్ట్స్ డిజైన్సే బాగున్నాయి. అండ్ స్విచ్చెస్ అన్నీ కూడా లెగ్రాండ్ కంపెనీ స్విచ్చెస్ యూజ్ చేశారు వీళ్ళు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఫ్రంట్ ఇక్కడ చూసేది. అండ్ చూసారా ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, మనకి ప్రతిదీ రెగ్యులర్గా మీరు చూస్తుంటే కనుక జస్ట్ ఒక 7 అడుగుల హైట్ వరకు ఉంటాయి గుమ్మాలు అనేవి. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 8 అడుగుల హైట్ వరకు ఉన్నాయి గుమ్మాలు అనేవి. కొంచెం మనకి హైట్గానే తీసుకున్నారు ఇది. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ డోర్ తీయగానే ఫ్రంట్ వార్డ్రోబ్ అయితే కనపడుతుంది, చూసుకోండి. ఇది 14.7 పొడవు అయితే ఉంటుంది, 11.5 అడుగులు వెడల్పుతో అయితే ఉంటుంది. 2 విండోస్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ సీలింగ్ డిజైన్ కూడా బాగుంది, ఫైబర్ షీట్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ ప్రింటెడ్ డిజైన్ తోటి లైటింగ్ కూడా బాగా ఇచ్చారు ఇక్కడ. సో 2 విండోస్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. వాస్తుపరంగా సరిపోవాలని చెప్పేసి ఈ రూమ్లో అండ్ అట్లాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఈ విధంగానే తీసుకున్నారు. ఇవి ఎలా ఇచ్చినా కూడా మనకి వెంటిలేషన్ పరంగా బాగుంది, వాస్తుకి సరిపోయింది అండ్ మోడర్న్గా కూడా ఉంది ఇది లుక్ అనేది. అండ్ డ్రెస్సింగ్ యూనిట్ ఫ్రెండ్స్ ఇది. మొత్తం అంతా కూడా డ్రెస్సింగ్ టేబుల్ ఇది. ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు. టాప్లో లైట్ కూడా వచ్చింది ఇక్కడ ఒకటి. అండ్ పక్కనే దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది. అండ్ టీవీ యూనిట్ కూడా ఇక్కడ ఇస్తున్నారు, చూసుకోండి. బయట హాల్లో ఎలాగ ఉంటుంది, ఇక్కడ బెడ్రూమ్లో కూడా ఇచ్చేసారు ఒకటి. ఇది వార్డ్రోబ్ ఇది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను లోపల ఎట్లా ఉంది ఏంటి అని కూడా చూసుకోండి. హ్యాండిల్స్ కూడా మంచి ప్రీమియం అయితే వాడారు వీళ్ళు. సో సిమెంట్ బల్లలు అయితే ఇచ్చారు, లోపల స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి అవి. అండ్ డిజైన్ కూడా బాగా ఇచ్చారు వార్డ్రోబ్ది. అండ్ స్విచ్చెస్ అనేవి ఇక్కడ చూసుకున్నట్లయితే మోడల్ బాగుంది ఫ్రెండ్స్. ఇది ప్లెయిన్గా ఉంది అండ్ స్విచ్చెస్ అన్నీ ఒకేసారి అంటే అన్నీ కూడా ఒకేసారి ఆపుకోవచ్చు, అంత ఫ్రీగా అయితే ఉన్నాయి. లెగ్రాండ్ కంపెనీలో తీసుకున్నారు. ఒకసారి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తున్నాను, చూసుకోండి. అండ్ టైల్స్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ షేడ్లో తీసుకున్నారు. రెగ్యులర్గా కొంతమంది వైట్ కలర్ తీసుకుంటున్నారు, కొంచెం మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ టైప్ కలర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఫ్లోరింగ్ మెయింటెనెన్స్ అనేది అంత ఎక్కువగా అయితే ఉండదు. బాగా తీసుకున్నారు టైల్స్ అనేవి. అండ్ టోటల్ మొత్తం ఈ డైవర్టర్స్ కానీ సూట్స్ కానీ మొత్తం అన్నీ కూడా వీరు యూజ్ చేసినవన్నీ కూడా జాగ్వార్ కంపెనీవే. అండ్ టైల్స్ కూడా వాల్ టైల్స్ అనేవి కంప్లీట్ మొత్తం సీలింగ్ హైట్ వరకు వచ్చేసాయి.
అండ్ టాప్లో లైట్ కూడా ఇచ్చారు ఇక్కడ, ఇదిగోండి. సీలింగ్ కూడా చేంజ్ చేశారు బాత్రూమ్స్లో కూడా. పదండి ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి. ఇది వచ్చేసరికి 4.5 సెంట్లో కట్టిన ఇల్లు ఫ్రెండ్స్, ఇది 2 BHK. దీని ప్రైస్ వీళ్ళలో వచ్చేసరికి మొత్తం అంతా కూడా 93 lakhs చెప్తున్నారు, 93 లక్షలు చెప్తున్నారు. ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు, ఇది ఇంకా తగ్గిస్తారు, మాట్లాడవచ్చు కూడా. సో ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ముందే మెన్షన్ చేశాము, ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా టైం పడుతుంది ఇలాంటి మంచి మంచి హౌసెస్ అనేవి ముందు తీసుకురావడం కోసం, కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేసి. సో ఈ రూమ్ కూడా పెద్దగానే ఉంది ఫ్రెండ్స్, చిన్న రూమ్ అట్లా ఏం లేదు. 2 రూమ్లు కూడా ఇంచుమించు సిమిలర్గానే ఉంటాయి. ఇది 11:3x14:7 సైజులు అయితే ఉంటుంది. 2 గదులు కూడా సిమిలర్గానే ఉన్నట్లుగానే వచ్చాయి. వాస్తుపరంగా కొంచెం ఇది చిన్నగా ఉండాలని చెప్పేసి ఒక 2-3 ఇంచెస్ అంతే తగ్గిందంతే, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. అండ్ ఆ రూమ్లో మనం ఏం చూసామో అవే ఉన్నాయి ఇందులో కూడా. చూడండి, డ్రెస్సింగ్ యూనిట్ అండ్ టీవీ యూనిట్ కూడా ఇక్కడ కూడా ఇచ్చేసారు. టోటల్గా ఓవరాల్గా హౌస్ మొత్తం చూసుకున్నట్లయితే కనుక 3 టీవీ యూనిట్లు అయితే చేయించారు చూడండి. సో ఇక్కడ కూడా లోపల సిమెంట్ బల్లలే. అండ్ సాఫ్ట్ క్లోజర్స్ కూడా, డోర్స్ అనేవి గమ్మును ఫాస్ట్గా వేసినా కూడా స్లోగా క్లోజ్ అవుతుంటాయి, లైఫ్ కూడా పెరుగుతుంది దీనివల్ల. అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము. ఫ్రంట్ కొంచెం ప్లేస్ అయితే వదిలేశారు, అంటే డ్రై ఏరియా వెట్ ఏరియా కింద అయితే తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు, ఇదిగోండి. సో ఫ్రంట్ వాష్ బేసిన్ తీసుకున్నారు, టాప్లో మిర్రర్ వచ్చేసింది. అండ్ సెంటర్లో చూసుకున్నట్లయితే కనుక ఒక గ్లాస్ డోర్ కూడా ఇచ్చేసారు, ఇదిగోండి. మొత్తం అంతా చూసుకున్నట్లయితే కనుక 11:3x4:9 సైజులు అయితే ఉంటుంది. అందులోనే ఒక 7 అడుగులు ఏంటంటే ఆ పక్కన తీసుకున్నారు, బ్యాలెన్స్ ప్లేస్ అంతా ఈ పక్కన ఇచ్చేసారు. సో షవరు, ట్యాప్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఈ పక్కన అయితే ఉంటాయి. సో అపార్ట్మెంట్స్లో చూస్తుంటాం కదా, అదే స్టైల్ ఇక్కడైతే తీసుకొచ్చారు వీళ్ళు, మోడర్న్గా కూడా ఉంది మొత్తం అంతాని. అండ్ టైల్స్ గమనించారా, ఇక్కడ కూడా 2x4 సైజ్ టైల్స్ యూజ్ చేశారు. అండ్ సీలింగ్ షవర్ కూడా ఉంది దీనికి. పదండి బయటకి అయితే వెళ్దాము. అండ్ ప్లానింగ్ ఇస్తాను కూడా మీకు చెప్పాను కదా, ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి, తర్వాత బయట పైన అంతా కూడా చూపిస్తాను మీకు. సో ఇదిగోండి, ప్లానింగ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది. 29x67 ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది. సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు, 11:2x21:9 సైజులో పార్కింగ్ ఏరియా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ గార్డెన్ కింద అయితే మెన్షన్ చేశాను ఆ ఏరియా మొత్తం అంతా, అది కూడా పార్కింగ్ కింద యూజ్ చేశారు వీళ్ళు. సో కిచెన్, పూజా రూమ్, లివింగ్ ఏరియా 2 బెడ్రూమ్లు ఇచ్చారు, రెండింటికి కూడా 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేసారు. సో ఒకసారి ప్లానింగ్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. అండ్ మీకు కూడా ఏదైనా ప్లాన్స్ కావాలన్నా కూడా మేము డిజైన్ చేస్తున్నాము, మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలన్నా కూడా మంచి ప్రైస్కి పక్కా వాస్తుతో మంచి మోడర్న్ ప్లాన్స్ అయితే ఇస్తున్నాము. సో ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాము, ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. సో పదండి ఒకసారి బయటకి అయితే వెళ్దాము, బయట కూడా చూపిస్తాను మీకు. ఇదంతా కూడా హాల్ ఇది. అండ్ ఇవి నోడా లేఅవుట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం అన్నీ కూడా. లోన్ కూడా మీరు చాలా ఈజీగా అయితే పెట్టుకోవచ్చు. అండ్ అట్లాగే మనకి రోడ్స్ కూడా బాగా పెద్దవి ఇచ్చారు, అండ్ డ్రైనేజ్ లైన్ కూడా ఉంది. సో స్టెప్స్ ఎక్కుతుంటే చూసారా, స్టెప్స్ మొత్తం అంతా కూడా గ్రాండ్తో తీసుకున్నారు. అండ్ హ్యాండ్ రైల్ వచ్చేసరికి రైలింగ్ అనేది SS అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ గ్లాస్ కూడా వచ్చేసింది చూడండి. ఒకసారి ఇక్కడ కూడా చూసుకోండి, చూపిస్తున్నాను. సో లైన్స్ కూడా ఇచ్చేసారు స్లాబ్ మీద. వాటర్ ట్యాంక్ కూడా సిమెంట్ వాటర్ ట్యాంక్ ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.